ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమః. దేవం వందే జలధి శరదిం దేవతా సార్వభౌమం వ్యాసపృష్ఠ భువన విదిత యస్య వాహాదివాహ భూషాపేటి భువనమతలం పుష్కరం పుష్పవాటి సటీపాల శతమకముఖ చందనద్రుమ మనోభూ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 3/8/2025 నుంచి 9/8/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి గ్రహాల యొక్క పొజిషన్ ఎలా ఉన్నది అన్నట్లయితే మిథున రాశిలో గురు శుక్రులు ఉన్నారు. అదేవిధంగా రవి బుధుల కర్కాటక రాశిలో ఉన్నారు. కేతు ఏమో సింహరాశిలో ఉన్నాడు. అలాగనే కుంభరాశిలో ఏమో రాహువు, మీనరాశిలో శని, మరి చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి ఆయా రాశుల వారికి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం. వారు చేయవలసినటువంటి సులభమైన పరిహారాల ద్వారా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు మనం పొందవచ్చని తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతాం. వార ప్రారంభంలో స్వల్పమైన అనారోగ్య సూచనలు ఉండొచ్చు. వారం మధ్యలో కార్యజయం, ఆర్థిక లాభం. వారాంతం ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా మనకి తప్పనిసరిగా యోగిస్తాయి. మరి చతుర్థ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. అదేవిధంగా మరి తృతీయ స్థానంలో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. అంటే చతుర్థంలో రవి బుధులతో పాటు తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు వల్ల విందులు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం ఉంటాయి. లాభస్థానంలో రాహు వల్ల ముఖ్యమైన వ్యవహారాల్లో తప్పనిసరిగా విజయం సాధించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. వృత్తుల పరంగా మనం చూస్తే ఆర్థిక డెవలప్మెంట్స్ ఖచ్చితంగా వార ప్రారంభం, వారాంతం యోగించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి వారికి కూడా వార ప్రారంభంలో కొన్ని సమస్యలు తీరేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇంకా మనం ఆలోచిస్తే వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీల్లో కూడా వార ప్రారంభం, వారాంతం చాలా చక్కగా యోగించే అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన వారికి, కమిషన్ సంబంధమైనటువంటి వ్యాపారస్తులకి, అలాగే షేర్స్ వారికి, ఐటీ రంగం వారికి చాలా అనుకూలంగా ఉన్నది. మిగిలినటువంటి రంగాల వారు చాలా నిదానంగా ఉండాలి. కొత్త పెట్టుబడి పెట్టేటువంటి విషయాల్లో, పార్ట్నర్షిప్లో, అలాగే మన తోటి సహాయంగా చేసేటువంటి వర్కర్స్ అవ్వచ్చు, లేదా మన ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ అవ్వచ్చు. ఇలా సహచరులతో కొన్ని నియమాలకి జాగ్రత్తగా ఉండాలి. హామీలకి, మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండాలి. వివాదాలకు ముఖ్యంగా దూరంగా ఉండే అనవసరమైనటువంటి వ్యవహారాల్లో మనం జోక్యం చేసుకోకూడదు. ఈ విధంగా మనం చూసినట్లయితే మనకి వార ప్రారంభం, వారాంతం యోగించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మరి ఈ రాశి వారికి ముఖ్యంగా వారం మధ్యలో నిదానంగా ఉంటే సరిపోతుంది. కాబట్టి ఈ రాశి వారి సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు ధరించడం మంచిది. ఆరాధనలో శని భగవానుని చేయడం, ఆయన స్నేహితుడైనటువంటి ఆంజనేయ స్వామిని ఆరాధించడం, హనుమాన్ చాలీసా చదువుకోవడం, మంగళవార నియమం పెట్టుకోవడం, మంగళవారం నాడు స్వామివారికి సుందరకాండ పారాయణ చేయవచ్చు. లేదా శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణ, శనికి తైలాభిషేకాలు, టెంపుల్స్లో మనం దీపం పెట్టమని చెప్పి నూనె ఇవ్వడం ద్వారా, ఈ విధంగా శని భగవానుడి యొక్క ఆరాధన ద్వారా మన అనుకూలమైనటువంటి ఫలితాలు మనం తెచ్చుకోవచ్చు.